హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. మనకి 8th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 9th క్లాస్లో ఫస్ట్ లెసన్ టెట్ మరియు డిఎస్సి సిరీస్లో భాగంగా బయో సైన్స్ క్లాస్లో 9th క్లాస్లో ఫస్ట్ లెసన్ కణం నిర్మాణం మరియు విధులు. ఈ లెసన్లో ఏంటి అంటే కణం అంటే ఏంటి అనేది మనకు ఆల్రెడీ తెలుసు. కణాన్ని ఎవరు కనుగొన్నారు, ఏ ఇయర్లో కనుగొన్నారు, కణంలో ఏమేమి ఉంటాయి ఏంటి అనేవి మనం 6th క్లాస్ నుంచి మనకి కణం అనేది చూస్తూ వచ్చాం కదా. 6th ఉంది, 7th ఉంది, 8th ఉంది, ఇది 9th. కణం నిర్మాణం మరియు విధులు అంటే దాని స్ట్రక్చర్ మరియు ఫంక్షన్స్ అండ్ సెల్ యొక్క స్ట్రక్చర్ మరియు ఫంక్షన్ అనమాట. అది ఏమేమి ఫంక్షన్స్ చేస్తుంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఫర్ ఎగ్జాంపుల్ వృక్ష కణాల్లో కణాన్ని పరిశీలించాలి అనుకుంటే ఉల్లిపొర ద్వారా మనం ఉల్లిపొర లేదంటే రియో పత్రం ఇట్లాంటి వాటి ద్వారా మనం కణాన్ని పరిశీలించవచ్చు. ఓకేనా, సూక్ష్మదర్శిని కింద పెట్టి. ఇంకా మనం జంతు కణాల్లో కనుక జంతువుల్లో కనుక సెల్ని అబ్జర్వ్ చేయాలి అంటే మాత్రం మనం బుగ్గ కణాలు, మానవుని బుగ్గ కణాలు తీసుకొని బుగ్గ కణాల ద్వారా మనం కణాన్ని పరిశీలించవచ్చు. బుగ్గ కణం అంటే ఆ ప్రయోగం ఎట్లా అంటే బుగ్గకి కొంచెం ఫింగర్ ఇట్లా పెట్టి లైట్గా అనాలి, గట్టిగా గీకొద్దు. బుగ్గని గాయపరుచుకునేంతగా ఎక్కువ గీకాల్సిన అవసరం లేదు. కొంచెం ఇట్లా పెట్టి అన్నా కూడా మనకి సెల్స్ అనేవి వస్తాయి. వాటిని మనం సూక్ష్మదర్శిని కింద పెట్టి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అది నిర్మాణం ఎట్లా ఉంటుంది, దానిలో ఏమేమి కణాంగాలు ఉన్నాయనేసి. ఓకేనా, ఇంకొచ్చేసి మనకి ఫస్ట్ ఏంటంటే కణాన్ని సరళ సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించాలి. కణాన్ని సరళ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే పరిశీలించారు. ఓకేనా, ఫస్ట్ ఇన్వెంట్ అంటే సూక్ష్మదర్శినులు అన్నీ రానప్పుడు ఓన్లీ సరళ సూక్ష్మదర్శిని కనుగొన్నప్పుడు సూక్ష్మదర్శిని ద్వారా అధ్యయనం చేశారు. తర్వాతకి సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా ఏంటంటే మనకి సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించినప్పుడు కణకవచం, కణద్రవ్యం, కేంద్రకం, మైటోకాండ్రియా, హరితరేణువులు ఇవన్నీ కనిపించాయన్నమాట. ఫస్ట్ మనకి కణాన్ని సరళ సూక్ష్మదర్శిని ద్వారా అబ్జర్వ్ చేశారు, అంతే. దానిలో ఏమున్నాయి ఏంటి అనేది మనకు తెలియలేదు. కణకవచం, కణద్రవ్యం, మైటోకాండ్రియా, హరితరేణువులు ఇవన్నీ మనకి కనిపించాయి. అంటే కణంలో కణాంగాలు ఉంటాయి, కణంలో ఉండే వాటిని కణాంగాలు, కణం లోపల కణాంగాలు ఉంటాయని మనకి సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆధునికంగా రూపొందించిన ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మిగతా అన్ని కణాంగాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అన్ని కణాంగాలు అంటే అసలు ఏమేమి కణాంగాలు ఉంటాయి అనేది నేను ఫర్దర్గా మీకు చెప్తాను. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా అన్ని కణాంగాలను అబ్జర్వ్ చేశారనమాట. మనకి ఫస్ట్ జంతు కణంలో కణాన్ని పరిశీలించాలి అన్నప్పుడు మానవుని బుగ్గ కణాలు తీసుకొని అబ్జర్వ్ చేయొచ్చు. లేదంటే వృక్ష కణాల కణాన్ని పరిశీలించాలి అనుకుంటే మనం ఉల్లిపొర ద్వారా ఈజీగా కణాలను అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక నమూనా కణాన్ని అనేదాన్ని పరిశీలిద్దాం. అసలు నమూనా కణం అంటే ఏంటి? నమూనా కణం టిపికల్ సెల్ అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి టిపికల్ సెల్. నమూనా కణం అంటే ఏంటి అంటే ఒక నమూనాగా మనం కణాన్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని జంతు కణాన్ని, ఒక వృక్ష కణాన్ని నమూనా కణంగా తీసుకోవాలి అంటే అన్ని కణాంగాలు అందులో చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వృక్ష కణం అనుకోండి, దీనిలో హరితరేణువులు, మైటోకాండ్రియా, రిక్తికలు, గాల్జీ కాంప్లెక్స్, అంతర్జీవ ద్రవ్యజాలం, కేంద్రకం, కణద్రవ్యం ఇవన్నీ చూపిస్తాం. దీన్నే మనం నమూనా కణం అని అంటాం. కానీ హరితరేణువులు అనేవి ఓన్లీ ఒక లేత కాండంలో కానీ లేదంటే పత్రాల్లో కానీ మాత్రమే ఉంటాయి. మిగతా మొక్కలో ఉన్న అన్ని భాగాల్లో హరితరేణువులు అనేవి ఉండవు. ఇప్పుడు ముదురు పడిన ఒక కాండం ఉంది అనుకుందాం, అందులో మనకి హరితరేణువులు అనేవి కనిపించవు. ముదిరిపోయిన కాండంలో హరితరేణువులు కనిపించవు.
కానీ మనం నమూనా నమూనా కణానికి వచ్చేసరికి అన్ని కణాంగాల్ని చూపిస్తామన్నమాట. ఓకేనా? అన్ని కణాంగాల్ని మనం నమూనా కణంలో చూపిస్తాం. ఈ నమూనా కణం ద్వారా వృక్ష కణాన్ని కానీ జంతు కణాన్ని కానీ అన్నిటిని మనం పరిశీలించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జంతు కణాన్ని తీసుకుందాం అనుకోండి. కొన్నిట్లో ఆర్బీసీలో కేంద్రకం ఉండదు. కొన్ని ఆర్బీసీ ఎగ్జాంపుల్ మనిషే తీసుకోండి. మానవుని ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం అనేది ఉండదు. కానీ ఆర్బీసీలో కేంద్రకం అనేది మనం అన్ని కణాంగాల్లో చూపిస్తాం. అంటే అది నమూనా కణం. అంటే ఒక జంతు కణంలో ఈ కణాంగాలు ఉంటాయి, ఒక వృక్ష కణంలో ఈ కణాంగాలు ఉంటాయి అని మనం ఒక నమూనాగా తీసుకునేదాన్ని నమూనా కణం అంటాం. ఇప్పుడు మనం జంతు కణం మరియు వృక్ష కణానికి ఉన్న డిఫరెన్సెస్ అనేవి, సిమిలారిటీస్ అనేవి చూద్దాం. వృక్ష కణానికి జంతు కణానికి డిఫరెన్సెస్ ఉన్నాయి, ప్లస్ సిమిలారిటీస్ ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇది మనకి జంతు కణం మరియు వృక్ష కణం. జంతు కణంలో వచ్చేసి మనకి ఏముంటాయి అంటే ఏదైతే వృక్ష కణంలో ఉంటాయో అవి కూడా అవే మనకి జంతు కణంలో ఉంటాయి, ఒక్క హరితరేణువు తప్పేస్తాయి. ఓకేనా? ఇది వచ్చేసి మనకి మైటోకాండ్రియా. ఇక్కడ కూడా మైటోకాండ్రియా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి గాల్జీ సంక్లిష్టం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంతర్జీవ ద్రవ్యజాలం. సెంట్రియోల్స్, మైటోకాండ్రియా. ఇది వచ్చేసి మనకి కేంద్రకం. ఇది కేంద్రకం. ఇది వచ్చేసి రిక్తిక. ఓకేనా? ఇందులో కూడా రిక్తిక ఉంటుంది. దీనిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అంటే జంతు కణంలో ఓన్లీ మనకి ప్లాస్మా పొర మాత్రమే కనిపిస్తుంది. అదే వృక్ష కణంలో అయితే ప్లాస్మా పొరతో పాటు కణ కవచం కూడా కనిపిస్తుంది. ఓకేనా? సెల్ మెంబ్రేన్తో పాటు సెల్ వాల్ కూడా ఉంటుంది అన్నమాట. మనకి కణత్వచంతో పాటుగా ప్లాస్మా పొర లేదా కణత్వచం అంటారు. ప్లాస్మా పొరతో పాటు లేదా అంటే కణత్వచంతో పాటుగా కణ కవచం కూడా ఉంటుంది. ఇది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట వృక్ష కణానికి జంతు కణానికి ఉన్నది. మళ్ళీ హరితరేణువు వచ్చేసి వృక్ష కణంలో ఉంటుంది కానీ జంతు కణంలో ఉండదు. ఇందులో జంతు కణంలో రిక్తిక అనేది చిన్నగా ఉంటుంది, కానీ వృక్ష కణంలో రిక్తిక వచ్చేసి ఇగోండి ఇంత పెద్ద స్థలాన్ని ఆక్రమించి ఉంటుంది. మిగతా కణాంగాలన్నింటినీ పక్కన పెట్టి మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ మేజర్ ప్లేస్ ఏంటి అంటే ఒక కణంలో 80%, 75% అలా ప్లేస్ని ఇదే ఆక్రమిస్తుంది అనమాట రిక్తిక. ఓకేనా? రిక్తిక అనేది చాలా పెద్దగా ఉంటుంది వృక్ష కణంలో. జంతు కణంలో అనేది చిన్న రిక్తిక ఉంటుంది. జంతు కణంలో వచ్చేసి మనకి హరితరేణువులు కనిపించవు, వృక్ష కణంలో హరితరేణువులు ఉంటాయి. జంతు కణంలో వచ్చేసి ఓన్లీ ప్లాస్మా పొర ఉంటుంది. దీనిలో వచ్చేసి ప్లాస్మా పొరతో పాటు కణ కవచం కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది మనకి జంతు కణం మరియు వృక్ష కణం. వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటో నేను ఇప్పుడు మీకు రాసి చూపిస్తాను, నోట్ చేసుకోండి. మనకిప్పుడు జంతు కణంలో వృక్ష కణంలో ఉన్న సిమిలారిటీస్ ఏంటంటే జంతు కణంలో గాల్జీ సంక్లిష్టం ఉంటుంది, వృక్ష కణంలో ఉంటుంది. జంతు కణంలో అంతర్జీవ ద్రవ్యజాలం ఉంటుంది, వృక్ష కణంలో అంతర్జీవ ద్రవ్యజాలం ఉంటుంది. జంతు కణంలో రిక్తిక ఉంటుంది, వృక్ష కణంలో రిక్తిక ఉంటుంది. జంతు కణంలో మైటోకాండ్రియా ఉంటుంది, వృక్ష కణంలో మైటోకాండ్రియా ఉంటుంది. జంతు కణంలో కేంద్రకం ఉంటుంది, వృక్ష కణంలో కేంద్రకం ఉంటుంది. బట్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవి ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? అసలు డిఫరెన్సెస్ ఏంటి అనేది చూస్తే, సిమిలారిటీస్ ఇన్ని ఉన్నాయి కదా, డిఫరెన్సెస్ ఏంటి అని చూస్తే కేంద్రకం అనేది మధ్య భాగంలో ఉంటుంది. మనకి జంతు కణంలో కేంద్రకం మధ్య భాగంలో ఉంటుంది. కణం యొక్క మధ్య భాగంలో ఉంటుంది కేంద్రకం. వృక్ష కణంలో వచ్చేసి ఒక పక్కకు నెట్టబడినట్లు ఉంటుంది. ఓకేనా? పక్కకి నెట్టబడినట్లు ఉంటుంది. జంతు కణంలో కేంద్రకం వచ్చేసి మిడిల్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం జంతు కణం అనుకుందాం, దీనిలో కేంద్రకం ఇలా ఉంటుంది. ఓకేనా?
వృక్షకణంలో అయితే కేంద్రకం ఇలా పక్కకు నెట్టబడి ఉంటుంది. ఓకేనా, ఇదన్నమాట డిఫరెన్స్. ఇందులో వచ్చేసి మనకి రిక్తిక అనేది ఉంటుంది. రిక్తిక చిన్నగా ఉంటుంది, వాక్యూల్ అంటాం ఇంగ్లీష్లో. రిక్తిక చిన్నగా ఉంటుంది. ఇందులో వచ్చేసి వృక్షకణంలో వచ్చేసి మనకి పెద్ద రిక్తిక ఉంటుంది. పెద్ద రిక్తిక ఎక్కువ ప్లేస్ అదే రిక్తికనే ఆక్రమించి ఉంటుంది, పెద్ద రిక్తిక ఉంటుంది. ఓకేనా, చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కణం అనుకోండి, జంతు కణం. రిక్తిక ఇక్కడెక్కడ కొంచెం ఉంటుంది. అదే మనకి వృక్షకణంలో వచ్చేసి ఇంత ప్లేస్ రిక్తికనే ఆక్రమించి ఉంటుంది. ఇదంతా రిక్తిక అనమాట. అందువల్ల కణము ఒక పక్కనే, కణాంగాలన్నీ ఒక పక్కకి నెట్టబడి ఉంటాయి. అందువల్ల మనకి కేంద్రం కూడా పక్కకి నెట్టబడినట్లు ఉంటుందని ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం కదా. దట్స్ వై రిక్తిక అనేది పెద్దగా ఉండి మిగతా కణాంగాలన్నింటినీ ఒక పక్కకు నెట్టవేస్తుంది అనమాట వృక్షకణంలో వచ్చేసి. ఓకేనా, ఇందులో వచ్చేసి మనకి హరిత రేణువులు ఉండవు. దీనిలో వచ్చేసి హరిత రేణువులు ఉంటాయి. ఓకేనా, దీనిలో వచ్చేసి మనకి ఏంటంటే ప్లాస్మా పొర ఉంటుంది. ప్లాస్మా మెంబ్రెయిన్ అంటాం. ప్లాస్మా పొర లేదా ప్లాస్మా మెంబ్రెయిన్ అంటాం. దీనిలో ప్లాస్మాతో పాటుగా కణ కవచం కూడా ఉంటుంది. కణ కవచం కూడా ఉంటుంది అనమాట. కణత్వచంతో పాటుగా కణ కవచం. ప్లాస్మా పొరని మనం కణత్వచం అంటాం. కణత్వచం లేదా ప్లాస్మా పొర, దానితో పాటుగా కణ కవచం కూడా ఉంటుంది. ఓకేనా, ఇవి మనకి మేజర్గా ఉన్న డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. ఓకేనా, సిమిలారిటీస్ అనేవి చాలా ఉన్నాయి, అలాగే డిఫరెన్సెస్ అనేవి కొన్ని ఉన్నాయి. సిమిలారిటీస్ రాయలేదు నేను, చూసుకోండి. గాల్జీ కాంప్లెక్స్ కానీ, లేదంటే అంతర్జీవ ద్రవ్యజాల ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కానీ, లేదంటే మైటోకాండ్రియా కానీ, రైబోజోమ్స్ కానీ, లైసోజోమ్స్ కానీ, రిక్తికలు, కేంద్రకం, ఇవన్నీ మనకి సేమ్ ఉంటాయి జంతుకణంలో, వృక్షకణంలో. అంటే కేంద్రకం ఉంటుంది కానీ దీనిలో మిడిల్లో ఉంటుంది, దీనిలో మాత్రం పక్కకి నెట్టబడి ఉంటుంది. ఈ రెండింటిలో రిక్తిక ఉంటుంది, కానీ జంతుకణంలో వచ్చేసి రిక్తిక చిన్నగా ఉంటే వృక్షకణంలో వచ్చేసి రిక్తిక చాలా పెద్దగా ఉంటుంది. ఓకేనా, జంతుకణంలో హరిత రేణువులు ఉండవు, వృక్షకణంలో హరిత రేణువులు ఉంటాయి. దీనిలో వచ్చేసి మనకి ప్లాస్మా పొర ఒకటే ఉంటుంది. దీనిలో ప్లాస్మా పొరతో పాటుగా కణ కవచం కూడా ఉంటుంది. అంటే సెల్ మెంబ్రెయిన్తో పాటుగా సెల్ వాల్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది మనకి జంతు కణం మరియు వృక్ష కణానికి ఉన్న డిఫరెన్స్. అసలు కణంలో ఉండే కణాంగాలు ఏంటి, ఏవేవి ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూద్దాం అనమాట. ఓకేనా, మనం ఇప్పుడు కణత్వచం లేదా ప్లాస్మా పొర అనే దాన్ని చూద్దాం. కణత్వచం, దీన్నే మనం ప్లాస్మా పొర అంటాం. ప్లాస్మా పొర లేదా ప్లాస్మా మెంబ్రెయిన్ ఇంగ్లీష్లో అయితే. ఓకేనా, ప్లాస్మా మెంబ్రెయిన్. ఈ ప్లాస్మా పొర అనే దాన్ని మనం రియోపత్రంలో కానీ, లేదంటే ఉల్లి దానిలో కానీ చూడవచ్చు. రియోపత్రం లేదా ఉల్లిపొర ద్వారా మనం పరిశీలించవచ్చు. రియోపత్రాన్ని ఇలా తుంచినప్పుడు పైన ఒక వైట్ లేయర్ లాగా వస్తుంది, దాన్ని తీసుకొని స్లైడ్ మీద వేసి అబ్జర్వ్ చేయొచ్చు. లేదంటే మనం ఉల్లిపొరని కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఉల్లిపొర ద్వారా కూడా పరిశీలించవచ్చు. ఓకేనా, కణత్వచం లేదా ప్లాస్మా పొర ఇదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది. అనుకోండి. ఓకేనా, ఇది మనకి కణత్వచం లేదా ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకేనా, ఈ కణత్వచం అనేది ప్రోటీన్స్ మరియు లిపిడ్తో నిర్మితం. కణత్వచం దేనితో నిర్మితమై ఉంటుంది అని మనకి బిట్ అడగవచ్చు. కణత్వచం అనేది ప్రోటీన్ మరియు లిపిడ్లతో నిర్మితమై ఉంటుంది. కణత్వచం ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్తో నిర్మితం. ఓకేనా,
ప్రోటీన్స్ మరియు లిపిడ్స్తో నిర్మితమై ఉంటుంది ఈ కండకవచం లేదా ప్లాస్మా మెంబ్రేన్. దీని యొక్క విధులు ఏంటి అని చూస్తే విధులు రక్షణ సమతాస్థితి విచక్షణ ఘటకాల వినిమయ నియంత్రణ. రక్షణ అనేది మనకి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ప్లాస్మా పొర అనేది ఒక పత్రంలో కానీ లేదంటే దేనిలో అయినా ప్లాస్మా మెంబ్రేన్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కిన్ ఉందనుకోండి, స్కిన్ అనేది రక్షణగా పనిచేస్తుంది. లోపలికి ఏమి ఇంజెక్ట్ కాకుండా డైరెక్ట్ సన్ రైస్ మన లోపల ఉన్న ఆర్గన్స్ మీద పడకుండా కావచ్చు, లేదంటే చలికి, ఎండకి, వానకి, వీటన్నిటికీ మనకి రక్షణగా స్కిన్ పనిచేస్తుంది. అలాగే మనం ప్లాస్మా పొర అనేది రక్షణ కలిగిస్తుంది అన్నమాట. సమతాస్థితిని కలిగిస్తుంది. అంటే బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వకుండా బాడీ సమతాస్థితిలో ఉండేలాగా, బాడీ వాటెవర్ మొక్క యొక్క దేహం కానీ మనిషి యొక్క దేహం కానీ సమతాస్థితిలో ఉండేలాగా చేస్తుంది. విచక్షణ అంటే ఏంటి అంటే సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటాం దీన్ని. విచక్షణ అంటే ఏది ఎలో చేయాలి, దేన్ని ఎలో చేయకూడదు, ఇట్లాంటివన్నీ ఇది నిర్ణయిస్తుంది అనమాట. విచక్షణ ప్లాస్మా పొరనే సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటారు. సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటే సెలెక్ట్ చేసుకుంటుంది ఏది లోపలికి ఎలో చేయాలి, ఏది లోపలికి ఎలో చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాయిజనస్ ఉంది అనుకోండి, అది లోపలికి ఎలో చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యూజ్ అయ్యేది ఉందనుకోండి, దాన్ని ఎలో చేస్తుంది. అలాగ ఒక పర్టికులర్ కొన్ని మాత్రమే ఎలో చేస్తుంది అనమాట లోపలికి రావడానికి. సో కణం లోపలికి రావడానికి. అందుకే దీన్ని సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటారు. అంటే సెలెక్ట్ చేసుకుంటుంది లోపలికి ఎలా చేయాలా వద్దా, దేన్ని ఎలా చేయాలి, దేన్ని ఎలా చేయొద్దు అనేది దానికదే సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే సెలెక్ట్ అయిన వాటినే లోపలికి రానిస్తుంది కాబట్టి సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటారు. విచక్షణ అంటే అదే అనమాట మీనింగ్. ఓకేనా. ఘటకాల వినిమయ నియంత్రణ కలిగి ఉంటుంది. ఓకేనా. ఇది మనకి ప్లాస్మా పొర గురించి. ఇప్పుడు మనం కణ కవచం గురించి చూద్దాం. ఈ కణ కవచం అనేది మనకి ఓన్లీ వృక్ష కణాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఓన్లీ వృక్ష కణాల్లో మాత్రమే కనిపించేది ఏంటి అంటే కణకవచం. మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద యానిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్ అని ఏది అని అడిగితే మాత్రం మనం కణకవచం అని చెప్పొచ్చు. ఇది దేనితో నిర్మితమై ఉంటుంది అంటే సెల్యులోస్తో నిర్మితమై ఉంటుంది. మనకి కణత్వచం లేదా ప్లాస్మా పొర వచ్చేసి ప్రోటీన్స్ మరియు లిపిడ్స్తో నిర్మితం. కణ కవచం వచ్చేసి సెల్యులోస్తో నిర్మితం. ఇది చాలా దృఢంగా ఉంటుంది. చూడడానికి పలచగా కనిపించినప్పటికీ కూడా పలచగా హోల్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే పలచగా రంధ్రాలు ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ దృఢంగా ఉంటుంది. ఇది చాలా దృఢంగా ఉంటుంది. అన్నమాట. దృఢంగా ఉంటుంది. ఓకేనా. కణకవచం అనేది ఓన్లీ వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది. ప్లస్ ఇది సెల్యులోస్తో నిర్మితం. ఇది చాలా దృఢంగా ఉంటుంది, కానీ చూడడానికి చాలా పలచని పొరలాగా కనిపించినప్పటికీ కూడా దృఢంగా ఉంటుంది అనమాట. ఇది సమాచార మార్పిడి ఒక కణంలో జరుగుతున్నప్పుడు సమాచార మార్పిడికి ఇది ఉపయోగపడుతుంది. కణం నుంచి కణానికి సమాచార మార్పిడి చేయడానికి ఈ కణకవచం అనేది మనకి ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనా. ఇది మనకి కణకవచం గురించి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కేంద్రకం గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కణం ఇలా ఉంది అనుకోండి, ఇక్కడ కేంద్రకం ఉంటుంది. ఓకేనా. ఈ కేంద్రకాన్ని అభిరంజనం చేయడానికి కేంద్రకం ఇది కేంద్రకం అనుకుందాం.
కేంద్రకాన్ని మనం అభిరంజనం చేయడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బుగ్గ కణంలోని ఒక కణం తీసుకొని దాన్ని కేంద్రకాన్ని ఒక స్లైడ్ పైన వేసి ఆ కేంద్రకాన్ని మనం పరిశీలించాల్సినప్పుడు దానికి అభిరంజనం చేయవలసిన అభిరంజనం ఏంటి అంటే మిథైలిన్ బ్లూ. ఓకేనా? కేంద్రకం యొక్క అభిరంజనం అని మనకి కేంద్రకం యొక్క అభిరంజనం అని అడగొచ్చు, మైటోకాండ్రియా యొక్క అభిరంజనం అని అడగచ్చు, లేదంటే మనకి రిక్తిక యొక్క అభిరంజనం అని అడగొచ్చు. హరితరేణుకు వచ్చేసి మనకు ఎటువంటి అభిరంజనం కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి. ఓకేనా? కేంద్రకం యొక్క అభిరంజనం వచ్చేసి మనకి మిథైలిన్ బ్లూ అని చెప్పొచ్చు. మిథైలిన్ బ్లూ. బుక్క కణాలు ఇలా తీసుకొని దాన్ని ఇలా స్లైడ్ పైన వేసి కవర్ స్లిప్ వేసి కొంచెం మిథైలిన్ బ్లూని యాడ్ చేసి సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించినట్లయితే మనం కేంద్రకాన్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు అంటే 1831లో రాబర్ట్ బ్రౌన్ గారు 1831లో రాబర్ట్ బ్రౌన్ గారు కేంద్రకం అని నామకరణం చేశారు. కేంద్రకం అని నామకరణం చేశారే తప్పిస్తే అసలు కేంద్రకం యొక్క విధులు ఏంటి అనేవి అప్పటికి ఆయనకి తెలియదు అనమాట. కేంద్రకం ఏమేమి ఫంక్షన్స్ నిర్వహిస్తుంది, అసలు ఏంటి, దీని మొత్తం సమాచారం ఏముంది ఇందులో, దీని విధులు ఏంటి, ఇవన్నీ ఎటువంటివి ఆయనకి తెలియదు. ఒక కణంలో కేంద్రకం ఉంటుంది. కేంద్రకం యొక్క అభిరంజనం స్క్రీన్ బి అంటే మైటోకాండ్రియాకి వస్తుంది. కేంద్రకం అభిరంజనం వచ్చేసి మిథైలిన్ బ్లూ. ఓకేనా? మిథైలిన్ బ్లూ డ్రాప్స్ని యూజ్ చేసి దాన్ని అభిరంజనం చేసి ఆయన కనుగొనడం జరిగింది, అంటే పరిశీలించారనమాట బొగ్గ కణంలో, మానవుని బొగ్గ కణంలో. ఓకేనా? ఇంకా వచ్చేసి మనకి రాబర్ట్ బ్రౌన్ గారు కేంద్రకం అని నామకరణం చేశారు, కానీ అప్పటికి ఆయనకి దీని యొక్క విధులు ఏంటి అనేవి మాత్రం తెలియదు అనమాట. కొత్త కణాలు అనేవి కేంద్రకం నుంచే ఉద్భవిస్తాయని ఈయన ఊహించారే తప్పిస్తే కంపల్సరీ ఇట్లా కొత్త కణాలు అనేవి కేంద్రకం నుంచే వస్తాయని ఏం చెప్పలేదు, జస్ట్ ఊహ అనమాట. కొత్త కణాలు అనేవి కేంద్రకం నుంచి పుడతాయని ఆయన ఊహించారంట. ఓకేనా? కేంద్రకాన్ని మనం ఏమంటామంటే కణ నియంత్రణ గది. కేంద్రకాన్ని ఏమంటామంటే కణ నియంత్రణ గది. అంటే కణంలో జరిగే కార్యకలాపాలన్నీ కణంలో జరిగే ఫంక్షన్స్ అన్ని కేంద్రకం ఆధీనంలో ఉంటాయి. సో అందుకనే మనం కేంద్రకాన్ని ఏమంటామంటే కణం యొక్క నియంత్రణ గది అని చెప్తామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి దీని విధులు ఏమున్నాయంటే ఫస్ట్ వచ్చేసి నియంత్రణ అంటే మనం చెప్తున్నాం కదా, దానిలో జరిగే విధులన్నింటినీ కేంద్రకం ఆధీనంలో ఉంచుకుంటుంది. సో దీన్ని కణ నియంత్రణ గది అంటాం. నియంత్రణ అనేది ఒక విధి అయితే మనకి జన్యు సమాచారం మరియు కణ విభజన. ఓకేనా? జన్యు సమాచారం అంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, జీన్స్ కానీ క్రోమోజోమ్స్ కానీ అన్ని కేంద్రకంలోనే ఉంటాయి. సో మనకి ఒక వ్యక్తి నుంచి వేరొక వ్యక్తికి జీన్స్ వెళ్ళాలి అన్నా కూడా మనకి కేంద్రకంలో ఉన్న జీన్స్ క్రోమోజోమ్స్ ద్వారా మాత్రమే పోలికలు వెళ్ళడం కానీ ఇంకేదైనా బ్లడ్ గ్రూప్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫాదర్ ఉన్నట్టు వాళ్ళ బేబీ ఉంటుంది, లేదంటే మదర్ ఉన్నట్లు వాళ్ళ గర్ల్ బేబీ ఉంటుంది. ఇలా అంటే వాళ్ళ నాయనమ్మ పోలికలు వచ్చాయి, వాళ్ళ తాతయ్య పోలికలు వచ్చాయి, వాళ్ళ మేనమామ పోలికలు వచ్చాయి అని అంటాం కదా. వీటన్నిటికీ రీజన్ ఏంటి అంటే జీన్స్ మరియు క్రోమోజోమ్స్. ఆ జీన్స్ మరియు క్రోమోజోమ్స్ అనేవి కేంద్రకంలో ఉంటాయి. సో జన్యు సమాచారం ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్కి మనకి మార్పిడి అంటే అందించడానికి కేంద్రకంలో ఉన్న క్రోమోజోమ్స్, జీన్సే రీజన్ అనమాట. అవి ఎందులో ఉంటాయంటే కేంద్రకంలో ఉంటాయి. జన్యు సమాచారం మొత్తం కేంద్రకంలో ఉండడం జరుగుతుంది. కణ విభజన, సెల్ డివిజన్ అనేది క్రోమోజోమ్స్ లో జరుగుతుంది.
ఓకేనా. క్రోమోజోమ్స్ సంఖ్య సగానికి తగ్గించబడుతుంది, క్రోమోజోమ్స్ సంఖ్య సగానికి రెట్టింపు అవుతుంది. ఇలా అన్ని చదువుకున్నాం కదా. సో కణ విభజన కూడా మనకి కేంద్రకంలోనే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 46 క్రోమోజోమ్స్ అనేవి అండంలో ఉంటాయి. కానీ సారీ అండం కాదు, 46 క్రోమోజోమ్స్ ఫీమేల్లో ఉంటాయి. ఎవరిలో అయినా మనుషుల్లో అందరిలో 46 క్రోమోజోమ్సే ఉంటాయి. ఒక ఆవిడలో మనకి 46 క్రోమోజోమ్స్ అనేవి ఉన్నాయి. కానీ ఆవిడ అండంలో వచ్చేసి మనకి 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ క్షయకణ విభజన జరిగి క్రోమోజోమ్స్ సంఖ్య అనేది సగానికి తగ్గించబడింది. అంటే ఈ ప్రాసెస్ అంతా మనకి ఎక్కడ జరుగుతుందంటే కేంద్రకంలోనే జరుగుతుంది. ఇక్కడ జరిగింది ఏంటి అంటే కణ విభజన అంటాం దీన్ని. క్రోమోజోమ్ల సంఖ్య సగానికి తగ్గించబడడం అనేది కణ విభజన అనొచ్చు. సో అది కూడా కేంద్రకంలోనే జరుగుతుంది కాబట్టి ఈ విధి కణ విభజన అనేది కూడా కేంద్రకం యొక్క విధి అన్నమాట. ఇది మనం కేంద్రకం గురించి ఇన్ఫర్మేషన్. ఇంకా కేంద్రకం గురించి చూసినట్లయితే కేంద్రకం గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నిజకేంద్రక కణాలలో మాత్రమే కేంద్రకం ఉంటుంది. ఓకేనా, నిజకేంద్రక కణాల్లో మాత్రమే కేంద్రకం అనేది ఉంటుంది. నిజ కేంద్రక కణాలు నిజకేంద్రక కణాలలో మాత్రమే కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకం అన్ని జీవుల్లో ఉంటుందా అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మానవుని యొక్క ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు. జంతువుల్లో వచ్చేసి మానవుని ఎర్ర రక్త కణాలు, మానవుని ఆర్బిసిలో కేంద్రకం అనేది ఉండదు. ఇది వచ్చేసి యానిమల్స్. ఇంకొచ్చేసి మనకి మొక్కల్లో చూసుకున్నట్లయితే పోషక కణజాలంలోని చాలని నాళాల్లో చాలని నాళాలలో కేంద్రకం అనేది ఉండదు. ఇది వచ్చేసి మనకి ప్లాంట్స్ అన్నమాట. అన్ని నిజకేంద్ర కణాల్లో కేంద్రకం ఉంటుందా అంటే నిజకేంద్ర కణాలు అన్నిట్లో కేంద్రకం ఉంటుంది. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయని మనం చెప్పాలి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి అంటే మానవుని యొక్క ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు. అదే మొక్కల్లో తీసుకున్నట్లయితే కనుక పోషక కణజాలంలోని చాలని నాళాల్లో మనకి కేంద్రకం అనేది ఉండదు. ఇవి ఎక్సెప్షన్స్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, మానవుని ఆర్బిసిలో కేంద్రకం ఉండదు, మొక్కల్లో అయితే పోషక కణజాలంలోని చాలని నాళాల్లో కేంద్రకం ఉండదు. కానీ వీటిని తొలి దశలో మాత్రం కేంద్రకం ఉంటుంది. సో అందుకే నిజకేంద్ర కణాలుగా మనం చెప్పుకుంటాం. వీటన్నిటిలో తొలి దశలో ఉంటుంది, కానీ అభివృద్ధి చెందే కొద్దిగా కేంద్రకం అనేది నశించడం జరుగుతుంది. ఓకేనా, ఇది నిజకేంద్ర కణాలకు ఎగ్జాంపుల్. మరియు పోషక కణజాలంలోని చాలని నాళాల్లో కేంద్రకం ఉండదు, మానవుని యొక్క ఆర్బిసిలో కూడా కేంద్రకం ఉండదని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనకి కేంద్రక పూర్వ కణం, నిజకేంద్ర కణాలు చూసాం కదా. ఇప్పుడు మనకి కేంద్రక పూర్వ కణం. కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. కేంద్రక త్వచం లేనివి అన్నమాట. ఓకేనా, కేంద్రక పూర్వ కణాల్లో కేంద్రక త్వచం అనేది ఉండదు. కేంద్రక త్వచం లేనప్పటికీ కూడా జన్యు పదార్థం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రక త్వచం మాత్రమే లేదు, అందువల్ల దీనికి జన్యు పదార్థం కూడా లేదు అన్నటికి లేదు. జన్యు పదార్థం ఉంటుంది. జన్యు పదార్థం అనేది కణద్రవ్యంలో తేలుతుంది. ఓకేనా, జన్యు పదార్థం అనేది కణద్రవ్యంలో విస్తరించి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది నిజకేంద్ర కణం అనుకుందాం.
ఇది కేంద్రకం, కేంద్రకంలో జన్యు పదార్థం ఉంటుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇది వచ్చేసి కేంద్రక పూర్వకణం. కేంద్రక పూర్వకణంలో కేంద్రక త్వచం లేనంత మాత్రాన జన్యు పదార్థం ఉండవా అంటే కాదు, ఉంటుంది. ఇదంతా కణద్రవ్యం కదా, దీనిలోనే మనకి జన్యు పదార్థం కూడా విస్తరించి ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా. నిజ కేంద్ర కణంలో వచ్చేసి కేంద్రకంలో ఉంటుంది జన్యు పదార్థం. ఇది మాత్రం కణంలో విస్తరించి ఉంటుంది, ఎందుకంటే దీనికి కేంద్రక త్వచం అనేది లేదనమాట. ఓకేనా. ఇది మనకి కేంద్రక పూర్వ కణం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి బ్యాక్టీరియా, కేంద్రక పూర్వ కణాలకు వచ్చేసి బ్యాక్టీరియా, సైనోబ్యాక్టీరియా అంటే ఏంటి అంటే బ్లూ గ్రీన్ ఆల్గే, నీలి ఆకుపచ్చ శైవలాలు. బ్లూ గ్రీన్ సైనోబ్యాక్టీరియా మరియు బ్యాక్టీరియా అనేవి మనకి కేంద్రక పూర్వ కణాలకు ఎగ్జాంపుల్. సైనోబ్యాక్టీరియా లేదా బ్లూ గ్రీన్ ఆల్గే అంటే నీలి ఆకుపచ్చ శైవలం. నీలి ఆకుపచ్చ శైవలం. ఓకేనా. ఇదన్నమాట మనకి కేంద్రకం గురించి. ఇప్పుడు మనం కణద్రవ్యం గురించి చూద్దాం. కణద్రవ్యం అంటే కణంలో ఉండే ద్రవ్యమే కణద్రవ్యం అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కణం అనుకోండి, ఇది ఒక కణం, ఇదంతా మనకి కణద్రవ్యం కింద చెప్పాలి. కణద్రవ్యం ఇదంతా మనకి కణద్రవ్యం అంట. ఈ కణద్రవ్యం అనేది ఒక జిగురు లాంటి పదార్థం అన్నమాట. ఓకేనా. జిగురు లాంటి ద్రవ పదార్థమే కణద్రవ్యం. ఓకేనా. ఇంకొచ్చేసి మనకి కేంద్రక పూర్వ కణాల్లో కేంద్రక త్వచం అనేది ఉండదన్నాం కదా. ఆ కేంద్రక త్వచంతో పాటు కణాంగాలకు కూడా త్వచం ఉండదన్నమాట. ఓన్లీ త్వచరహిత రైబోసోమ్లు మాత్రమే కేంద్రక పూర్వ కణంలో ఉంటాయి. త్వచరహిత రైబోసోమ్లు మాత్రమే కేంద్రక పూర్వ కణంలో ఉంటాయి. కణద్రవ్యం అని ఇంకొకటి జీవ పదార్థం. ఇది వచ్చేసి మనకి కణద్రవ్యం. ఇది వచ్చేసి మనకి కేంద్రక ద్రవ్యం. ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే జీవ పదార్థం అంటాం. ఓకేనా. ఒకసారి డయాగ్రామ్ చూసుకోండి. జీవ పదార్థాలు అనేక రకాల కణాంగాలు అనేవి ఉంటాయి. ఓకేనా. ఈ రెండింటిని కలిపి జీవ పదార్థం అంటారు. దీనిలో ఉండే అనేక కణాంగాలుగా ఉంటాయి. కణద్రవ్యం అంటే ఏంటి అంటే ప్లాస్మా పొరకి మరియు కేంద్రక పొరకి మధ్య గల ఇదంతా అంటే కేంద్రకపు పొరకి మరియు ప్లాస్మా పొరకి మధ్య గల ఉన్న జీవ పదార్థాన్ని మనం కణద్రవ్యం అంటారు. కేంద్రకం లోపల ఉన్న దాన్ని కేంద్రక రసం లేదా కేంద్రక ద్రవ్యం అని పిలుస్తాం. సో ఇందులో అనేక కణాంగాలు అనేవి ఉంటాయి. రైబోసోమ్స్ కానీ, గాలి సంక్లిష్టం కానీ, అంతర్జీవ ద్రవ్యజాలం కానీ, రిక్తికలు కానీ, హరితరేణువులు కానీ, మైటోకాండ్రియా కావచ్చు, ఇంకా వేరియస్ సెంట్రియోల్స్ కావచ్చు, కేంద్రకం, ఇవన్నీ మనకి కణంలో ఉండే కణాంగాలు అన్నమాట. ఈ కణాంగాలన్నీ ఒక్కొక్కటికి మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకేనా. ఇది వచ్చేసి మనకి అంతర్జీవ ద్రవ్యజాలం. ఇంగ్లీష్లో మనం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. దీన్నే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం. దీన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం. ఎందుకు నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం, ఎందుకు గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటున్నామంటే దీనికి అనేవి రైబోసోమ్స్ ఉన్నాయి. ఇవి చూసారా, డాట్స్ గా ఉన్నాయి.
ఇవన్నీ మనకి రైబోజోమ్స్ అన్నమాట. రైబోజోమ్ ఈ రైబోజోమ్స్ కలిగిన ప్లేస్నే మనం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం. ఇవన్నీ మనకి రైబోజోమ్స్ అన్నమాట. రైబోజోమ్స్ అనేవి ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద అంటే అంతర్జీవ ద్రవ్యజాలం మీద అంటుకొని ఉన్నాయి. సో దాన్నే మనం ఆ అంటుకున్నంత వరకు రైబోజోమ్లు ఉన్న ప్రదేశం వరకు గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం. రైబోజోమ్స్ లేని భాగాన్ని మనం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాము. వలలాంటి నిర్మాణంతో కణంలో వ్యాపించి ఉంటుంది ఇది. ఓకేనా. మనకి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం వచ్చేసి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ సింథసిస్ ప్రోటీన్ సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. ప్రోటీన్ సంశ్లేషణ చేస్తుంది. ఓకేనా. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ప్రోటీన్ సంశ్లేషణ చేస్తుంది. మనకి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది మనకి లిపిడ్ సంశ్లేషణ జరుగుతుంది అనమాట. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం వచ్చేసి ప్రోటీన్ సంశ్లేషణ, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం వచ్చేసి లిపిడ్ సంశ్లేషణ. రవాణా అనేది దీని యొక్క ప్రధానమైన విధి. రవాణా అనేది వలలాంటి నిర్మాణం కణం మొత్తం వ్యాపించి ఉంటుంది అన్నాం కదా. ఆ వలలాంటి నిర్మాణాల ద్వారా రవాణా చేస్తుంది సమాచారాన్ని కానీ లేదంటే వేరే ఏదైనా పదార్థాలు కానీ ఇది ఒక చోటు నుంచి ఇంకో చోటికి రవాణా చేయడంలో కానీ లేదంటే సమాచార రవాణాలో కానీ ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఈ సెల్ అనేది కణాంగం అనేది జీవరసాయన చర్యలకు వేదికగా పనిచేస్తుంది. జీవరసాయన చర్యలకు వేదికగా పనిచేసేది ఏంటి అంటే అంతర్జీవ ద్రవ్యజాలం అని చెప్పొచ్చు. కాలేయ కణాల్లో ఉన్న నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది కాలేయ కణాలలో ఉన్న స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది విష పదార్థాలను కానీ మత్తు పదార్థాలను కానీ నిర్వీర్యం చేస్తుంది అన్నమాట. విష పదార్థాలు మత్తు పదార్థాలు. ఓకేనా. కాలేయ కణాల్లో ఉన్న మత్తు పదార్థాలు లేదా విష పదార్థాలను నిర్వీర్యం చేసే అంతర్జీవ ద్రవ్యజాలం ఏది అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. మనకి ఇందులో బిట్స్ పడడానికి ఏవేవి ఛాన్స్ ఉన్నాయంటే ఈ వలలాంటి నిర్మాణం ఇవన్నీ ఏం మనకి అడగరు. ప్రోటీన్ సింథసిస్ ప్రోటీన్ సంశ్లేషణ ఎక్కడ జరుగుతుంది, మరియు లిపిడ్ సంశ్లేషణ ఎక్కడ జరుగుతుంది, దీని యొక్క ముఖ్య విధి రవాణా, జీవరసాయన చర్యలకు వేదికగా పనిచేస్తుంది ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది, మరియు కాలేయ కణాల్లో ఉన్న స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది మత్తు పదార్థాలు లేదా విష పదార్థాలను నిర్వీర్యం చేయడంలో ఉపయోగపడుతుందని చెప్పాలి. ఓకేనా. ఇది మనకి అంతర్జీవ ద్రవ్యజాలం గురించి ఇన్ఫర్మేషన్. దీన్ని గాల్గి సంక్లిష్టం అంటారు. ఇంగ్లీష్లో వచ్చేసి గాల్గి కాంప్లెక్స్ అంటారు. 1898లో కెమెల్లో గాల్జీ అనే శాస్త్రవేత్త సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా దీన్ని పరిశీలించడం జరిగింది. సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా కెమెల్లో గాల్జీ అనేవారు 1898లో సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా ఈ గాల్జీ కాంప్లెక్స్ ని పరిశీలించడం జరిగింది. ఓకేనా. దీని నిర్మాణం ఎలా ఉంటుంది అంటే సంచుల మాదిరిగా తిత్తుల వంటి నిర్మాణాలు పొరలుగా ఉంటుంది. ఓకేనా. దీని మధ్య కుహరం ఏర్పరిచే పొర ఏంటి అంటే ఒక సంచి లాంటి నిర్మాణం, దాని తర్వాత తిత్తు లాంటి ఇవి తిత్తులు కదా, ఇవి సంచులు లాంటి ఈ తిత్తు లాంటి నిర్మాణాలను ఏర్పరచుకుంటుంది. దీని మధ్య కుహరం ఏంటి అంటే ఏకమంద త్వచ పొర అంటే సింగిల్ లేయర్ అన్నమాట. ఏక త్వచ పొరగా ఉంటుంది. ఆ త్వచం సంచులు లాంటి నిర్మాణాలను ఏర్పరచుకుంటుంది అనమాట. ఓకేనా. రైబోజోమ్స్ లో ప్రోటీన్లు తయారైనాయి అని చెప్పుకున్నాం కదా. రైబోజోమ్స్ లో తయారైన ప్రోటీన్స్ మరియు ఇతర పదార్థాలు ప్రోటీన్స్ అండ్ ఇతర పదార్థాలు
ఈ గాల్జీ సంక్లిష్టానికి రావడం జరుగుతుంది. రైబోజోమ్స్ లో తయారైన ప్రోటీన్స్ మరియు ఇతర పదార్థాలు అనేవి గాల్జీ సంక్లిష్టంలోకి వచ్చి అక్కడ స్టోర్ అయ్యి కొన్ని మార్పులు చేసుకొని ఇవి ఏంటంటే ప్లాస్మా పొర వైపుకు కానీ లేదంటే కణంలోనే మరొక కణాంగాలైన లైసోసోమ్ వైపుకు కానీ వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ప్రోటీన్స్ తయారవుతున్నాయి రైబోజోమ్స్ మరియు కొన్ని ఇతర పదార్థాలు అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కణం అనుకుందాం. ఈ కణంలో ఇక్కడ రైబోజోమ్ ఉంది, ఇక్కడ గాల్జీ కాంప్లెక్స్ ఉంది అనుకోండి. ఇది ప్లాస్మా పొర కదా, ఇది ప్లాస్మా పొర. ఈ రైబోజోమ్స్ లో తయారైన పదార్థాలు ఈ గాల్జీ కాంప్లెక్స్కి వస్తాయి. అంటే గాల్జీ సంక్లిష్టానికి వచ్చి కొంత మార్పులు చేర్పులు జరిగి ఇక్కడ నిల్వ ఉండి, ఇక్కడ ఇవన్నీ కణంలో ఉన్న ఇతర కణాంగాలు కదా, ఇక్కడ నిల్వ ఉండి కొన్ని విష పదార్థాలు ఉంటాయి. అవి అయితే లైసోసోమ్స్కి వస్తాయి. అంటే మనకి యూజ్లెస్ విష పదార్థాలు లాంటివి లైసోసోమ్స్కి రావడం జరుగుతుంది. లేదంటే స్రవించడానికి అనుకూలంగా ఉన్న ప్లాస్మా కణంలో తయారైన పదార్థాలు బయటికి రావాలి కదా, ప్లాస్మా పొర ద్వారానే కదా అవి బయటకు వచ్చేది. సో స్రావకానికి రెడీగా ఉన్నవి ఏంటంటే ప్లాస్మా పొర ద్వారా బయటకు వస్తాయి. లేదంటే మరొక కణాంగమైన లైసోజోమ్ వైపు కానీ లేదంటే ప్లాస్మా పొర వైపు కానీ ఈ గాల్జీ సంక్లిష్టం నుంచి రైబోజోమ్లో తయారైన ప్రోటీన్లు కావచ్చు, ఇతర పదార్థాలు కావచ్చు, ఇవి అనేది రవాణా జరుగుతుంది. ఇక్కడ రైబోజోమ్స్లో తయారైన పదార్థాలు అనేవి వస్తే ఇక్కడికి గాల్జీ కాంప్లెక్స్లోకి వచ్చి ఇక్కడ నిల్వ ఉండి కొంత మార్పులు జరిగి ఆ తర్వాత ఇవి లైసోసోమ్ వైపు కానీ లేదంటే ప్లాస్మా పొర ద్వారా బయటకు కానీ ప్రయాణించడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం గాల్జీ కాంప్లెక్స్ గురించి ఏం చూస్తామంటే ఇవి కణత్వచ కొన్ని సందర్భాల్లో కణత్వచాలని పునరుత్పత్తి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. కణత్వచాలని పునరుత్పత్తి చేయడానికి ఈ గాల్జీ సంక్లిష్టం అనేది ఉపయోగపడుతుంది. కొన్ని కణాంగాల్లో ఏంటంటే ఈ గాల్జీ సంక్లిష్టం ఎక్కువగా ఉంటుంది. వివిధ రకాల కణాల్లో గాల్జీ సంక్లిష్ట సంఖ్య వేరువేరుగా ఉంటుంది. అంటే వేరియస్ నెంబర్ అనమాట, వేరు సంఖ్యలో ఉంటుంది. అదేంటి అంటే ఎంజైమ్స్ లేదా హార్మోన్స్ స్రవించే కణాంగాలలో ఎంజైమ్స్ ఆర్ హార్మోన్స్ స్రవించే దానిలో వీటి సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంజైమ్స్ లేదా హార్మోన్స్ స్రవించే వాటిలో గాల్జీ సంక్లిష్టం యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అనేది బిట్ పడే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇక్కడ బిట్ రావడానికి ఏంటి ఛాన్స్ అంటే ఎంజైమ్స్ స్రవించే దానిలో గాల్జీ సంక్లిష్టం ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా, ఇది ఒక బిట్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. మనం ప్రోటీన్స్ లేదా ఇతర పదార్థాలు రైబోసోమ్స్ నుంచి తయారైనవి ఎక్కడికి చేరుకుంటాయి, కొన్ని మార్పులు ఎక్కడ జరుగుతాయి అంటే గాల్జీ కాంప్లెక్స్ అని చదువుకోవాలి. కెమిల్లో గాల్జీ దీన్ని పరిశీలించింది ఎవరు అంటే కెమిల్లో గాల్జీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1989. సో దానికి కెమిల్లో గాల్జీ గారు పరిశీలించి కనిపెట్టడం జరిగింది కాబట్టి దీనికి గాల్జీ కాంప్లెక్స్ అని పేరు పెట్టడం జరిగింది అనమాట. ఇంకొకటి వచ్చేసి మనకి మరొక కణాంగం లైసోజోమ్స్. లైసోజోమ్స్ ని మనం సూసైడల్ బ్యాగ్స్ అని కూడా అంటాం. సూసైడల్ బ్యాగ్స్ ఆర్ స్వయం విచ్చిత్తి సంచులు. ఓకేనా, ఇది కణం అనుకోండి, ఇది కేంద్రకం, ఇది లైసోజోమ్ అనుకోండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక విష పదార్థం, ఇది ఒక విష పదార్థం. ఈ కణంలో ఉన్న విష పదార్థం అనేది ఈ లైసోజోమ్కి రవాణా చెందించబడుతుంది. ఈ లైసోజోమ్ దాన్ని జీర్ణం చెందించుకొని జీర్ణం అయిన తర్వాత ఆ లైసోజోమ్ అనేది పగిలిపోవడం జరుగుతుంది. అంటే అవి చంపబడతాయి అక్కడ. సో వీటిని చంపడం కోసం దాన్ని అదే చంపుకుంటుంది అనమాట. సో అందుకే దీన్ని స్వయం విచ్చిత్తి సంచులు లేదా సూసైడల్ బ్యాగ్స్ అంటాం. అంటే దానికి అదే సూసైడ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, ఈ లైసోసోమ్స్ అనేవి
పగిలిపోవడం వల్ల దానిలో ఉన్న విష పదార్థాలు అనేవి జీర్ణమయ్యి ఆ ఎంజైమ్స్ అనేవి దాని మీద యాక్షన్ చూపించి లైసోసోమ్స్లో ఉన్న ఎంజైమ్స్ అనేవి యాక్షన్ చూపించి వాటిని చంపేయడం జరుగుతుంది. సో మన కణంలో ఉన్న విష పదార్థాలు నాశనం చేయడానికి ఆ కణాన్ని తనను తానే చంపేసుకుంటుంది. సో దాన్నే సూసైడల్ బ్యాగ్ లేదా స్వయం విచ్ఛిత్తి సంచులు అంటాం. ఇవే లైసోసోమ్ గురించి ఇన్ఫర్మేషన్. మరొక కణాంగం ఏంటి అంటే మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అని వచ్చేసి మనం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం. అంటే కణశక్త్యాగారాలు, అంటే కణానికి కావలసిన శక్తిని మనకి ఇది ఉత్పత్తి చేస్తుంది అనమాట. కణంలో జరిగే ఫంక్షన్స్ అన్నిటికీ కావలసిన శక్తిని మనకి మైటోకాండ్రియానే ఉత్పత్తి చేస్తుంది. సో కణశక్త్యాగారాలు అని అంటాం. కణశక్త్యాగారాలు లేదా పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని ఏ కణంగాని అంటాము అంటే మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియా వచ్చేసి 0.5 పొడవు, 0.5 వ్యాసం, 0.5 మైక్రాన్స్, 0.5 మైక్రాన్స్ వ్యాసం మరియు 2.8 మైక్రాన్స్ పొడవు అనేది ఉంటుంది. 2.8 మైక్రాన్స్ పొడవు అనేది ఉంటుంది. ఇది చాలా చిన్న కణాంగం. అతి చిన్న కణాంగం ఏంటి అంటే మైటోకాండ్రియా. ఇది మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. మైటోకాండ్రియా యొక్క అభిరంజనం ఏంటి అంటే జానస్ గ్రీన్ బీ. మైటోకాండ్రియా యొక్క అభిరంజనం ఏంటి అంటే జానస్ గ్రీన్ బీ అని మనం చెప్పాలి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మైటోకాండ్రియా అనేది అతి చిన్న కణాంగం అన్నట్టు, అతి సూక్ష్మ కణాంగం. దీన్ని ఓన్లీ మనం ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే దీని యొక్క పూర్తి నిర్మాణాన్ని పరిశీలించగలుగుతాం. అంత చిన్నది. అంటే ప్రతి కణంలో ఇవి 100 నుంచి 150 వరకు ఉంటాయి. ప్రతి కణంలో 100 నుంచి 150 మైక్రాన్స్ కాదు, 100 నుంచి 150 వరకు మైటోకాండ్రియాలు అనేవి ఉంటాయి. ఓకేనా. ఇది కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నగా ఉంటుంది. ఓకేనా. కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ఎవ్రీ పాయింట్ ఒక బిట్ అవుతుంది. ఓకేనా. కణం కేంద్రకం కంటే మైటోకాండ్రియా కేంద్రకం కంటే ఎన్ని రెట్లు చిన్నగా ఉంటుంది? 150 రెట్లు. ప్రతి కణంలో ఎన్ని మైటోకాండ్రియాలు ఉంటాయి? 100 నుంచి 150 వరకు మైటోకాండ్రియాలు ఉంటాయి. ఓకేనా. మైటోకాండ్రియా యొక్క అభిరంజనం ఏంటి అంటే జానస్ గ్రీన్ బీ. ఓకేనా. అది దాని పొడవు వెడల్పు ఏంటి అంటే పొడవు వచ్చేసి 2.8 మైక్రాన్స్, వ్యాసం వచ్చేసి 0.5 మైక్రాన్స్. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ లేదా కణశక్త్యాగారాలు అంటే ఏంటి? ఏవి అంటే మైటోకాండ్రియా. కణంలో జరిగే పనులకి కణానికి అవసరమైన శక్తినంతా ఉత్పత్తి చేసేది మైటోకాండ్రియా మాత్రమే. ఓకేనా. ఇది వచ్చేసి వెలుపలి పొర, ఇది లోపలి పొర. లోపలి పొర అనేది ముడతలు పడి ఉంటుంది. దీన్ని క్రిస్టే అంటారు. క్రిస్టే లోపలికి చొచ్చుకొని వచ్చిన దాన్ని మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా. ఇది మనకి మైటోకాండ్రియా గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కణాంగం వచ్చేసి మనకి రైబోజోమ్స్. ఈ కణాంగం ఏంటి అంటే మనకి చిన్న చిన్న రేణువుల రూపంలో ఉంటాయి. కణాంగంలో చిన్న చిన్న రేణువుల రూపంలో మనకి కణంలో కనిపించడం జరుగుతుంది. చిన్న చిన్న రేణువులుగా ఉంటాయి. ఇవి ఏంటంటే ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్స్తో ఏర్పడతాయి. ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్స్తో ఏర్పడతాయి ఈ రైబోజోమ్స్ అనేవి. ఓకేనా. కొన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంపై కూడా ఈ రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. కొన్ని రైబోజోమ్స్ స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటాయి. కొన్ని అనేవి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంపై కూడా ఉంటాయి.
రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద కూడా ఈ రైబోజోమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇవి ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్స్తో ఏర్పడతాయి. ఈ రైబోజోమ్స్ అనేవి ప్రోటీన్ సంశ్లేషణకు ఉపయోగపడతాయి. ప్రోటీన్ సింథసిస్ చేస్తాయి. ఓకేనా. ఈ నిర్మితమయ్యేది ఏంటి అంటే ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్స్తో నిర్మితమవుతాయి. దానికి అంతర్జీవ ద్రవ్యజాలంపై కొన్ని రైబోజోమ్స్ ఉంటాయి. ప్రోటీన్ సింథసిస్కి యూజ్ అవుతాయి. ప్రోటీన్ సింథసిస్ ఇందులో జరుగుతుంది రైబోజోమ్స్లో. ఓకేనా. ఇందులో ఉండే రైబోజోమ్స్ ఏంటి అంటే 70S మరియు 80S రైబోజోమ్స్ అనేవి 70S మరియు 80S రైబోజోమ్స్ అనేవి కణంలో స్వేచ్ఛగా తేలియాడే రైబోజోమ్స్ అనమాట. ఓకేనా. రైబోజోమ్స్ గురించి చూసుకున్నట్లయితే ఇవి చిన్న చిన్న రేణువులుగా ఉంటాయి. ఇవి మరియు ప్రోటీన్స్ మరియు లిపిడ్స్తో ఏర్పడి ఉంటాయి. రైబోజోమ్స్ అంటే అంతర్జీవ ద్రవ్యజాలంలో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం పైన ఉంటాయి. సో వాటిని రైబోజోమ్స్ ఉన్నాయి కాబట్టి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని మనం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని అనుకున్నాం. ఆల్రెడీ మనకి ఫస్ట్ స్టార్టింగ్ కణంగానే అంతర్జీవ ద్రవ్యజాలం కదా, అందులో చూసేసాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్రోటీన్ సంశ్లేషణ అనేది ఈ అంతర్జీవ ద్రవ్యజాలంలో జరుగుతుంది. 70S మరియు 80S అనేవి స్వేచ్ఛగా తేలియాడే రైబోజోమ్స్ అన్నమాట. ఇది మనకి రైబోజోమ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కణాంగం ఏంటి అంటే నెక్స్ట్ కణాంగం వచ్చేసి మనకి ప్లాస్టిడ్స్ లేదా హరిత రేణువులు. ఇవి ఆకుపచ్చని రంగులో ఉంటాయి. వీటినే మనం హరిత రేణువులు అంటాం లేదా క్లోరోప్లాస్ట్ అనేసి అంటాం. ఇవి ఓన్లీ మొక్కల్లో మాత్రమే కనిపిస్తాయి. ఓన్లీ మొక్కల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి. ఆకుపచ్చ రంగులో ఉండే క్లోరోప్లాస్ట్ని కలిగి ఉంటాయి. కిరణజన్య సంయోగ క్రియ అనేది దీనిలో జరుగుతుంది. డైరెక్ట్గా కావచ్చు ఆర్ ఇండైరెక్ట్గా కావచ్చు. సమస్త జీవకోటికి వీటి వల్లనే మనకి ఆహారం అందుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఓకేనా. ఇంకా ఈ హరిత రేణువుల గురించి చెప్పుకున్నట్లయితే వేరియస్ టైప్స్ ఉన్నాయి. ఇందులో రకాలు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి క్రోమోప్లాస్ట్ అన్నమాట. క్రోమోప్లాస్ట్ ఇవి వివిధ రంగుల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ల్యూకోప్లాస్ట్ ఇవి వర్ణరహితంగా లేదా తెలుపు రంగులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి క్లోరోప్లాస్ట్ ఇవి వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి. ఆకుపచ్చని రంగులో ఉంటాయి. వీటికి పర్టికులర్గా ఈ అభిరంజనం వేసి వీటిని మైక్రో సూక్ష్మదర్శిని కింద చూడాలి అనేది ఏమీ లేదు. బికాస్ వీటికి గ్రీన్ కలర్ అనేది ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం అభిరంజనమే అనుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ ప్లాస్టిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. శైవలాల్లో వచ్చేసి మనకి ఈ హరిత రేణువులు అనేవి గుండ్రంగా కానీ సర్పిలాకారంగా కావచ్చు, లేదంటే నిచ్చినాకారంగా కావచ్చు, ఇంకా నక్షత్రాకారంలో కావచ్చు. ఈ టైప్స్ ఆఫ్ హరిత రేణువులు అనేవి శైవలాల్లో ఉంటాయి. ఓకేనా. శైవలాల్లో హరిత రేణువులు ఇలా ఉంటాయి. ఇంకా వచ్చేసి మనకి బాగా ఎదిగిన మొక్కలో హరిత రేణువులు 4 నుంచి 10 మైక్రాన్స్ వరకు ఉంటాయి. 10 మైక్రాన్స్ పరిమాణంలో. బాగా ఎదిగిన మొక్కలు అయితే 4 to 10 మైక్రాన్స్ పరిమాణంలో ఉంటాయి. ఇంకా వచ్చేసి వీటి ముఖ్య విధి ఏంటి అంటే సూర్యరశ్మి నుంచి సౌరశక్తిని గ్రహించి రసాయన శక్తిగా మార్చడమే దీని ముఖ్య విధి. శక్తిగా మార్చడం. ఓకేనా. మనకి సన్లైట్ నుంచి సూర్యకాంతి నుంచి సౌరశక్తిని తీసుకొని దాన్ని రసాయన శక్తిగా మార్చడం అనేది ఈ హరిత రేణు యొక్క ముఖ్య విధి. హరిత రేణు బాగా ఎదిగిన మొక్కలు అయితే
4 నుంచి 10 మైక్రాన్స్ యొక్క పరిమాణంలో ఉంటాయి. ఓకేనా? ఇవనేది 3 టైప్స్: క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్ వచ్చేసి వివిధ రకాల రంగుల్లో ఉంటుంది. మనకి ల్యూకోప్లాస్ట్ వచ్చేసి వర్ణరహితంగా ఉంటుంది. క్లోరోప్లాస్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. శైవలాల్లో వచ్చేసి మనకి ఈ ప్లాస్టిడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే గుండ్రంగా కావచ్చు, సర్పిలాకారంగా కావచ్చు, నిచ్చెనాకారం కావచ్చు, లేదా నక్షత్రాకారంలో ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇది మనకి ప్లాస్టిడ్స్ లేదా హరితరేణువులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనకి మరొక కణాంగం ఏంటి అంటే రిక్తిక. ఈ రిక్తిక యొక్క అభిరంజనం ఏంటి అంటే సాఫ్రనిన్. రిక్తిక అభిరంజనం, మీరు అభిరంజనాలు గుర్తుంచుకోవాలి. అభిరంజనం వచ్చేసి సాఫ్రనిన్. మనకి మైటోకాండ్రియా యొక్క అభిరంజనం ఏంటి అంటే ఏం చెప్తారు? జానస్ గ్రీన్ బీ. ఓకేనా? జానస్ గ్రీన్ బీ అనేది మైటోకాండ్రియా యొక్క అభిరంజనం. ఇలా అభిరంజనాల మీద బిట్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకి. ఓకేనా? మనకి రిక్తిక యొక్క అభిరంజనం వచ్చేసి సాఫ్రనిన్ అనమాట. ఈ రిక్తిక అనేది మొక్కల్లో పెద్దగా ఉంటుంది. మొక్కల్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి ఉంటుంది. ఎక్కువ స్థలం ఆక్రమిస్తుంది. జంతువుల్లో అయితే చిన్నగా ఉంటుంది. జంతువుల్లో చిన్నగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జంతు కణం అనుకోండి, ఇలా రిక్తిక. ఇది రిక్తిక అనుకుందాం. ఇది రిక్తిక. ఇదే మనకి వృక్ష కణం అనుకుంటే రిక్తిక అనేది ఇంత ప్లేస్ని ఆక్రమిస్తుంది. ఇది రిక్తిక. ఓకేనా? ఇంకా ముదిరిన యొక్క మొక్కలు అయితే ఇది మొత్తాన్ని ఆక్రమిస్తుంది అనమాట. ఇది మొత్తాన్ని ఆక్రమిస్తుంది. ఇలా ఉంటుంది రిక్తిక. ఓకేనా? ఇంకా రిక్తిక గురించి చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇది కణంలో కుడ్య పీడనాన్ని నిరోధిస్తుంది. కుడ్యాల నుంచి వచ్చే పీడనాన్ని నిరోధిస్తుంది అనమాట రిక్తిక అనేది. ఓకేనా? కుడ్య పీడనాన్ని నిరోధించడమే కాకుండా వ్యర్థాలను కూడా బయటకు పంపుతుంది. రిక్తిక యొక్క అభిరంజనం వచ్చేసి సాఫ్రనిన్. మొక్కల్లో అయితే ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించింది. అదే ముదురు మొక్కల్లో అయితే మాత్రం మొత్తం ప్లేస్ని ఆక్రమించి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ మొక్కలు ఒక 60% ప్లేస్ని ఆక్రమిస్తే ముదిరిన మొక్కలు అయితే 95% వరకు రిక్తిక అనేది ఆవరించి ఉంటుంది. ఓకేనా? ఇది కుడ్య పీడనాన్ని నిరోధిస్తుంది మరియు విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. జంతు కణాల్లో అయితే రిక్తిక చిన్నగా ఉంటుంది. ఇది మనకి రిక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడతో మనకి కణాంగాలన్నీ అయిపోయాయి. ఇంతవరకే మనకి 9th క్లాస్లో కణాంగాలు ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కణాలు బల్లపరుపుగా ఉంటాయా అనేది ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బల్లపరుపుగా ఉండడం అంటే ఏంటి అంటే పొడవు మరియు వెడల్పు మాత్రమే కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కణం అనుకోండి, ఇంత పొడవు ఇంత వెడల్పు. మనం మైక్రోస్కోప్తో చూసినప్పుడు మనకి పొడవు మరియు వెడల్పును మాత్రమే చూస్తాం. ఆ కణమందాన్ని అనేది మనం మైక్రోస్కోప్ ద్వారా చూడలేము. కానీ ప్రతి కణానికి కణమందం అనేది ఉంటుంది. 2 డైమెన్షన్గానే మనకి కనిపిస్తుంది. మైక్రోస్కోప్లో మనము ద్విమితీయ చిత్రం మాత్రమే చూడగలుగుతాం. ద్విమితీయంగా మాత్రమే చూడగలుగుతాం అంటే పొడవు మరియు వెడల్పు మాత్రమే చూస్తాం, కానీ కణమందాన్ని చూడలేము. కానీ ప్రతి కణం అనేది పర్టికులర్ కణమందాన్ని అనేది కలిగి ఉంటుంది. త్రిమితీయంగా చూడాలి అంటే కొంచెం కాంతి లో పడేలాగా వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆ మందాన్ని కూడా మనకి లైట్గా అబ్జర్వ్ చేయొచ్చు అనేది మనకి బుక్లో ఇచ్చారనమాట. ఇది కణాలు బల్లపరుపుగా ఉంటాయా అనే దానికి ఇన్ఫర్మేషన్. కణాలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది నెక్స్ట్. కణాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే కణాలు ఎక్కడి నుంచి వస్తాయి అని కనుక మనం చూసినట్లయితే మొత్తం వృక్ష రాజ్యంలో కావచ్చు, జంతు రాజ్యంలో కావచ్చు, ఆ జీవి యొక్క దేహం అనేది కణాల చేత నిర్మితమై ఉంటుందని స్లీడన్ మరియు ష్వాన్ అనే శాస్త్రవేత్తలు
చెప్పడం జరిగింది. 1838-1839లో కణ సిద్ధాంతాన్ని 1838 మరియు 39లో 1838-1839లో కణ సిద్ధాంతాన్ని స్లీడన్ మరియు ష్వాన్లు ప్రతిపాదించడం జరిగింది. స్లీడన్, ష్వాన్ ప్రతిపాదించారు. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే స్లీడన్ మరియు ష్వాన్లు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగిందనమాట. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే స్లీడన్ గారు వృక్ష శాస్త్రవేత్త అయితే ఈయన వచ్చేసి ష్వాన్ వచ్చేసి జంతు శాస్త్రవేత్త. రాబర్ట్ హుక్ అనేవారు కణాన్ని పరిశీలించిన తర్వాత 200 సంవత్సరాల విరామం తర్వాత ఈ కణ సిద్ధాంతం అనేది రావడం జరిగింది. కణాన్ని పరిశీలించిన తర్వాతకి 200 ఇయర్స్ తర్వాత మనకి కణ సిద్ధాంతం అనేది రావడం జరిగింది అనమాట. ఈ కణ సిద్ధాంతం తర్వాత ఏం జరిగింది అంటే కణ సిద్ధాంతాన్ని వీరు ప్రతిపాదించారు. కణ సిద్ధాంతాన్ని కణాలు అనేవి జంతువులు కానీ వృక్షాల్లో కానీ జీవి మొత్తం కణాలతో నిర్మితమై ఉంటుంది అని వీరు చెప్పారు. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కానీ కణాలు ఎక్కడి నుంచి పుడతాయి అనేది మాత్రం వీళ్ళు చెప్పలేదు. అంటే అది ఇన్కంప్లీట్గా వదిలేశారనమాట. తర్వాత 1855లో రుడాల్ఫ్ విర్కో అనే శాస్త్రవేత్త, ఈ శాస్త్రవేత్తల నేమ్స్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి, లేదంటే ఒక దగ్గర రాసుకోవచ్చు. ఎంతమంది సైంటిస్టులు వచ్చారు ఏంటి అనేది ఒక దగ్గర రాసుకోవాలి. 1855లో రుడాల్ఫ్ విర్కో గారు కొత్త కణాలు అనేవి పాత కణాల నుంచి ఏర్పడతాయని చెప్పారు. కొత్త కణాలు పాత కణాలు విభజన చెందడం వల్ల ఏర్పడతాయి అనేవి చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కణం ఉందనుకోండి, ఈ కణం అనేది ఈ పాత కణం నుంచే కొత్త కణాలు ఏర్పడుతున్నాయి. ఇది పాతది అయిపోయింది, దీని నుంచి కణాలు ఏర్పడుతున్నాయి, ఇట్లా చెప్పడం జరిగింది. ఓకేనా. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్లీడన్ మరియు ష్వాన్. స్లీడన్ అనేవారు వృక్ష శాస్త్రవేత్త అయితే ష్వాన్ గారు జంతు శాస్త్రవేత్త. వీళ్ళు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారే తప్పిస్తే కణాలు ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి, అసలు కణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మీరు చెప్పలేదు. రాబర్ట్ హుక్ గారు కణాన్ని కనుగొన్న తర్వాతకి ఒక 200 ఇయర్స్ తర్వాతకి కణ సిద్ధాంతం అనేది ప్రతిపాదించబడింది. వీరు ఇన్కంప్లీట్గా వదిలేశారు. కణాలు ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి అనేది వీరు వివరించలేదు. రుడాల్ఫ్ విర్కో గారు కణాలు అనేవి పాత కణం విభజన చెందడం వల్ల పాత కణం నుంచి కొత్త కణం ఏర్పడుతుందని ఈయన వివరించడం జరిగింది. 1855లో రుడాల్ఫ్ విర్కో గారు పాత కణాల నుంచి కొత్త కణాలు విభజన చెందుతాయని చెప్పారు. కణ సిద్ధాంతం ప్రతిపాదించబడింది 1838-1839 ఇయర్లో స్లీడన్ మరియు ష్వాన్లు. ఓకేనా. ఇది మనకి 9th క్లాస్లో ఉన్న ఫస్ట్ లెసన్ కణ నిర్మాణం మరియు విధులు. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.